కాలం ఈశ్వర స్వరూపమని వేదాలు ఉపదేశించాయి. కాలం అనేది కనిపించని శక్తి అయినప్పటికీ ఈ జగత్తును నడిపించే మహత్తర శక్తి. అది మహాబలమైంది, అమూల్యమైనది కూడా. కాలం లేకుండా సృష్టి నడవదు, జీవితం అర్థవంతం కాదు. అందుకే ప్రతి మనిషి కాలం తమకు అనుకూలంగా ఉండాలని, శుభఫలితాలను అందించాలని కోరుకుంటాడు. ఈ సృష్టిలో ఎవరికీ లేని ప్రత్యేక శక్తి కాలానికి ఉంది. అది ఎవరిని వేచి చూడదు, ఎవరిపైనా పక్షపాతం చూపదు. ధనవంతుడు అయినా, పేదవాడు అయినా, శక్తివంతుడైనా, సాధారణుడైనా ప్రతి ఒక్కరూ కాలప్రభావానికి లోబడాల్సిందే. కాలం ఎదుట అహంకారం నిలవదు, పరాక్రమం నిలబడదు. అది ప్రతి ఒక్కరినీ తన మార్గంలో నడిపిస్తుంది. చరిత్రలో ఎన్నో మహారాజులు, వీరులు, జ్ఞానులు ఉన్నారు. వారి శౌర్యం, మహిమ కాలంతో పాటు మారిపోయాయి. ఇది కాలం యొక్క మహత్వాన్ని తెలియజేస్తుంది. మంచి కాలం వచ్చినప్పుడు వినయంతో ఉండాలి, చెడు కాలం వచ్చినప్పుడు ధైర్యంతో నిలబడాలి. ఎందుకంటే కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు, అది మారుతూ ఉంటుంది. కాలాన్ని గౌరవించడం అంటే జీవితాన్ని గౌరవించడం. ప్రతి క్షణాన్ని సద్వినియోగం చేసుకోవడం, సమయాన్ని వృధా చేయకపోవడం మన కర్తవ్యంగా భావించాలి. సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవడం మన విజయానికి మార్గం చూపుతుంది. ఆలస్యం చేసిన పనులు తరచూ ఫలించవు. మొత్తానికి కాలమనేది దేవుని రూపం. అది మనకు అవకాశాలనిస్తుంది, పరీక్షిస్తుంది, ఎదగడానికి మార్గం చూపిస్తుంది. కాలాన్ని అర్థం చేసుకుని, గౌరవించి, సద్వినియోగం చేసుకున్న వారే జీవితంలో నిజమైన విజయాన్ని సాధిస్తారు. కాలం ముందు ప్రతి ఒక్కరూ వినయంతో తలవంచాల్సిందే.